ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్‌లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. నందమూరి బాలకృష్ణ, బాలయ్యకున్నటువంటి క్రేజ్, ఆ పేరుకున్నటువంటి ప్రభావం ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. అలాంటి బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఒక భారీ ఈవెంట్‌ని చేశారు. సినిమా ఇండస్ట్రీ పెద్దలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చి బాలకృష్ణకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో సహా అందరూ పెద్దలు పాల్గొన్నారు. సో ఆ కార్యక్రమంలో ఏం జరిగింది, బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు, బాలకృష్ణతో ఉన్నటువంటి అనుబంధాన్ని మిగతా పెద్దలు ఏం మాట్లాడారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. బాలకృష్ణ గారి 50 సంవత్సరాల సినీ ఇండస్ట్రీ ప్రస్థానానికి సంబంధించిన మంచి ప్రోగ్రాం జరిగింది. దానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు అందరు రావడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంకి సంబంధించిన హైలైట్స్ ఏమున్నాయంటారు? డెఫినెట్గా అండి, చిరంజీవి గారు ఆయనది బాలకృష్ణ కలవటం అనేది ఒక దిగ్గజ నటుడు, ఇద్దరు అగ్రనటులే. దానికి ప్రత్యేకంగా ఈయన కూడా రావటం, దేశంలోని పలు రాష్ట్రాల నుంచి మిగతా నటులు కూడా ఆయనకు రావటం, 50 వసంతాలు ఎన్బీకి అప్పుడే పూర్తి చేసుకున్నాడు అనే ఇదిలో. ఎందుకంటే బాలనటుడుగా వాళ్ళ నాన్నగారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని చూసి సినిమాల్లో అడుగుపెట్టాడు. ఈరోజు వాళ్ళ నాన్నగారు నటించిన పాత్రలన్నీ కూడా నటిస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు నటించిన పాత్రలు కూడా ఈయన నటిస్తున్నాడంటే మనం అప్రిషియేట్ చేయాలి. ఇది ముఖ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చిరంజీవి గారు కనపడుతున్నారు. ఎన్బీకే 50 వసంతాలు ఈ కార్యక్రమం ఆయన మాట్లాడుతూ చిరంజీవి గారు ఇది ఒక బాలకృష్ణ గారి చలనచిత్ర రంగానికే ఒక గౌరవంగా సత్కారంగా భావించాలన్నాడు. అదేవిధంగా ఆయన ఒక మల్టిపుల్ డైమెన్షన్, ఒక రాజకీయ, ఒక సినిమా రంగంలో సక్సెస్ కాకుండా ఫ్యాక్షన్ సినిమాలు అంటే బాలకృష్ణ గుర్తొస్తాడు. ఆ రోజు సమరసింహారెడ్డి చూసి నేను ఇందిరా సినిమా చేశాను, అవకాశం ఉంటే ఫ్యూచర్లో బోయపాటి సీన్ కూడా చెప్తా, మేమిద్దరం కలిసి సినిమా చేస్తాడు. అంటే అందరికి ఒక ఉత్సాహకరమైన ఇది వచ్చింది. అంటే ఫ్యాన్స్ అంటే బాలకృష్ణ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ ఎట్లా రకరకాల కొట్టుకునే పరిస్థితి నుంచి కొంత వివాదాలు ఉన్నాయి, చర్చ కూడా జరుగుతుంది. అవన్నీ ఇప్పుడు లేవు. మేమంతా ఒక ఫ్యామిలీ అనేది ఒక మంచి ఇండికేషన్ ఇచ్చారు. అదే సమయంలో ఈయన మల్టిపుల్గా, అంటే బాలకృష్ణ గారు ఏంటంటే ఒక కోణం చూసాం. ఎప్పుడైతే ఆయన బాలకృష్ణ షో చూసాం మిగతా ఛానల్లో, ఆయన అన్స్టాపబుల్, దాంట్లో ఇంత ఇది ఉందా బాలకృష్ణ అనేది రెండో కోణం చూసాం. ఆ తర్వాత నుంచి దానికి ఇంకా బాగా క్రేజ్ పెరిగింది. అటువంటిది బాలకృష్ణ గారిని నిన్న చిరంజీవి గారు అయితే ఏం చెప్పాడంటే, ఒక నటుడిగా తండ్రి నుంచి వారసత్వంగా పుచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని నిలబెట్టుకోవటం ఒక ఎత్తు. తండ్రి నుంచి తనయుడిగా వచ్చాడు, సినిమాలో సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా రాజకీయాల్లో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అదేవిధంగా వైద్య రంగంలో నందమూరి బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసే ఇదిలో ముందున్నాడు. కాబట్టే ఇక్కడ చీఫ్ మినిస్టర్, అక్కడ చీఫ్ మినిస్టర్ ఎడిదిరిగి వాళ్ళ బావగారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దలుడు అయితే మినిస్టరు, చిన్నలుడు ఎంపీ, వాళ్ళ పురంధేశ్వరి గారి సిస్టరు ఎంపీ, ఇక వాళ్ళ ఇంట్లో బావగారు ఇక మినిస్టరు, చీఫ్ మినిస్టర్, ఇక అందరూ పొలిటికల్ ఫ్యామిలీ. అదేవిధంగా అక్కడ చీఫ్ మినిస్టర్ని ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రశంసలు కూడా పొందారంటే ఒక మంచి ఇదిగా, ఒక ఆదర్శమైన సినిమా నటుడుగా, రాజకీయ నాయకుడిగా, ఒక సేవా కార్యక్రమాలకి నడుపు బిగించాడు బాలకృష్ణ అనేది మనం అనుకోవాలి. సో ఈ ప్రోగ్రామ్ తోటి చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి ఎలాంటి విభేదాలు లేవు, వాళ్ళంతా కలిసే ఉన్నారు, మంచి ఫ్రెండ్సే అనేటువంటి ఒక సంకేతం అయితే బయటకు వచ్చినట్టుగా. డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళకి ఏదో చిన్న ఎవరో తెలియని వాళ్ళు గెట్టిన వాళ్ళు మధ్యలో క్రియేట్ చేసినాయి, కానీ మేమంతా ఒకటే అనేది మంచి ఇండికేషన్ ఇచ్చారు. ఒకవైపు వెంకటేష్, ఒకవైపు చిరంజీవి గారు కావచ్చు, తర్వాత మిగతా నటులు నాని లాంటి నటులు, అప్కమింగ్ ఇప్పుడు డైరెక్టర్ బాలకృష్ణ తీస్తున్న బాబీ కావచ్చు, అందరూ సంపత్ నంది, తర్వాత మిగతా అందరూ కూడా డైరెక్టర్లు వచ్చారు, నిర్మాతలు వచ్చారు, ప్రముఖ, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయనతో నటించిన నటి మనలందరూ అందరూ వచ్చారు. ఇలా ఇటువంటి వాతావరణం. ఒకవైపు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు రావాల్సింది, పక్కనున్న రాష్ట్రంలో అక్కడ వరదల వల్ల కందులు దుర్గేషన్ టూరిజం అండ్ సినిమా ఫోటోగ్రఫీ మంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పంపించారు ఆయన సత్కరించడానికి. ఏదేమైనా కానీ ఒక నిన్న ప్రసారాలు ఏ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో కూడా లేదు. ఎందుకంటే ఉభయ రాష్ట్రాల్లో వరదల వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది లైవ్ ప్రసారాలు చేయలేకపోవటం. ఏదైనా ప్రోగ్రామ్ దేశ విదేశాల నుంచి వచ్చారు కాబట్టి ప్రోగ్రామ్ వాయిదా వేస్తే ఇబ్బంది పడతారు కదా, అందుకని కంటిన్యూ చేశారు. ఏదైనా చలనచిత్ర పరిశ్రమకి ఆనాడు నటించిన ఎన్టీ రామారావు గారు, చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు గారు ఏదైతే 2 కళ్ళుగా భావిస్తారో, 3వ కన్ను చిరంజీవి గారు అనుకునేవాళ్ళు. అదే తండ్రిగా ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆనాటి పౌరాణిక నుంచి ఈనాటి సాంఘిక సినిమాలు కూడా చేయటం, బాలకృష్ణ గారు ఈ వయసులో కూడా చేయటం అందరూ మనం
హర్షించదగ్గ పరిణామం. అవును. ఒకవేళ మీరు అన్నట్టు ఇంతకుముందు చిరంజీవి గారు నిన్న అనౌన్స్ చేసిన లాగా బాలకృష్ణ చిరంజీవి గారు ఒకే స్క్రీన్ మీద డబుల్ యాక్షన్ మల్టీ స్టార్ మూవీ వస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎట్లుండబోతుంది అంటారు? డెఫినేషన్ కనుల మీదుగా ఉంటుంది కదా. ఎందుకంటే మనం చూసాం వెంకటేష్ గారిది, తర్వాత పవన్ కళ్యాణ్ గారిది చూసాం, ఎంత హిట్ అయింది ఆ సినిమా కూడా. మల్టీ స్టార్ సినిమాలు తీయడానికి ఎప్పుడు కూడా ముందు ఉండాలి. అదేవిధంగా చిరంజీవి గారు అప్కమింగ్ కొత్తగా దర్శకులు కావచ్చు, కొత్తగా హీరోలు కూడా ఎప్పటికప్పుడు అప్రిషియేట్ చేస్తుంటారు. అదేవిధంగా బాలకృష్ణతో నేను ఆ రోజు చేశానంటే ఫ్యాక్షన్ సినిమాలు అంటే మాస్ హీరో అంటే బాలకృష్ణనే. ఆ రోజు ఆయన చూసి నేను ఇందిరా సినిమా తీయడానికి కొద్దిగా డౌట్ పడ్డా, తీశాను. రేపు అవకాశం వస్తే అక్కడే బోయపాటిని కూడా అడిగాడు, నువ్వు కథ రెడీ చేసుకో, మేము ఇద్దరం చేస్తా ఉంటా. రైట్, రెడీ, ఏం బాలకృష్ణ గారు అనగానే నేను రెడీ అన్నారు. ఒక మంచి ఆహ్వానించదగ్గ పరిణామం. అండ్ ఫ్యాన్స్లో ఎటువంటి వేరియేషన్ లేకుండా మేమంతా ఒకటే, ఒక వసుదైక కుటుంబం, ఒక సినీ కుటుంబం అనే భావన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో కాకుండా ఇది దేశవ్యాప్తంగా ఆదర్శంగా ఉంటుంది. ఇద్దరు కలిసి కనుక కథ రెడీ చేసుకొని సినిమా తీస్తే ప్రజలకి, అభిమానులకి కనుల విందుగా ఉంటుంది. సో ఒక నటుడుగా, కమెడియన్ గా 500 సినిమాలు 700 సినిమాలు ఇట్లా బ్రహ్మానందం గారు కానీ మిగతా వాళ్ళు చేయొచ్చు. బట్ ఒక హీరోగా ఇన్ని సినిమాలు, వందల సంఖ్యలో సినిమాలు, 50 సంవత్సరాల వరకు ప్రయాణాన్ని కొనసాగించడం అంటే బిగ్ ఇష్యూ కూడా. ఇప్పటివరకు బాలకృష్ణ గారితో చూస్తే మిగతా అంత ఈ కాలంలో ఎవరైతే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇండస్ట్రీలో ఏ హీరో కూడా లేరు. సో ఇది పెద్ద అచీవ్మెంట్ అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఒకవైపు చిరంజీవి గారు 4 దశాబ్దాల సినిమా ప్రస్థానం. అదేవిధంగా ఈయనకి లెక్క ఏంటంటే వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారి కంటే ముందు సినిమాలు స్టార్ట్ చేశాడు. ఆ సినిమాలో బాలనటుడిగా నటించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే అనేక రకాల వేరియేషన్ ఉన్న సినిమాలు, విభిన్న పాత్రలు పోషించాడు. పౌరాణిక పాత్రలు కావచ్చు, కృష్ణదేవరాయలు గారి పాత్ర కావచ్చు, అనేక రకాల పాత్రలు పోషించాడు. ఆ పాత్రకి ముఖ్యంగా ఎన్నిట్లో ఏంటంటే ఒక మాస్ లీడర్గా, ఒక రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో మాస్ హీరోగా బాలకృష్ణకు ఉన్నంత ఎలివేషన్ ఇంకెవరికి ఉండదు. అది ఆ ఇదిలో కూడా ఆపేటువంటి సత్తా బాలయ్యకే సాధ్యం. అవునవును. ఆ రోజుల్లో ఆ విధంగా ఆయనకి మాస్ లీడర్గా, మాస్ హీరోగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత అన్స్టాపబుల్ ద్వారా దానిలో ఇంకొక కోణం ఉందనేది కూడా తెలిసిపోయింది అనమాట. ఒకవైపు రాజకీయాలు 3 సార్లు ఎమ్మెల్యే అవటం, ఒకసారి సేవా కార్యక్రమాలు హాస్పిటల్ ద్వారా చేయటం, ఒకవైపు సినిమాలు, 3 సమప్రాధాన్యతలో ఉండి చేయటం అనేది చాలా కష్టతరం. అది ఫుల్ఫిల్ అయ్యాడనే మనం బాలకృష్ణ గారు అనుకోవాలా. ఆయనకు కూడా 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు మనం తెలియజేద్దాం. అరే, బాలకృష్ణ గారు ఏం చెప్పారు నిన్న సన్మాన కార్యక్రమం సందర్భంగా కానీ, ఓవరాల్గా అక్కడికి వచ్చినటువంటి గెస్టులను ఉద్దేశించి కానీ? డెఫినెట్గా ఆయన కూడా అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా నా కోసం ఇంత దూరం వచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పాడు. అదేవిధంగా చిరంజీవి గారితో తనకున్న అనుబంధాన్ని, వెంకటేష్తో అనుబంధాన్ని, ఇప్పుడున్న యంగ్ హీరోలతో విజయ్ దేవరకొండ కావచ్చు, నాని కావచ్చు, వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని వాళ్ళు కూడా నెమరు వేసుకుంటా. వాళ్ళ నాన్నగారి నుంచి నేను ఒక డిసిప్లిన్ నేర్చుకున్నాను, నటన నేర్చుకున్నాను. తండ్రిని మించిన తనుడిగా నా వంతు రావడానికి నాకు మా నాన్నే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి అని చెప్పాడు. ఆ విధంగా ఆ స్ఫూర్తిని కంటిన్యూ చేస్తా మరిన్ని విభిన్నమైన పాత్రలు ప్రజలను మెప్పించడానికి నేను ఎప్పుడు ఉంటాను. చిరంజీవి గారు కూడా ఈ కార్యక్రమానికి రావటం, నాకు సోదరుడు రావటం అన్నంత ఆనందంగా ఉందని అందరూ అక్కడ ఉన్న హీరోలందరూ కూడా ఇది చేస్తారు. రాజకీయ నాయకులు కూడా వచ్చారు. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా పెద్దలు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఉదయపూర్వకంగా ఈ యొక్క ఫంక్షన్కి, ఈ వేడుకకి వచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేయటం, వాళ్ళందరి దగ్గరికి స్వయంగా వెళ్ళి ఆయన, ఎందుకంటే సహజంగా వెళ్ళరు, ప్రతి కుర్చీ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా పలకరించి తన కుటుంబ సభ్యుల్ని, పురంధేశ్వరి గారు కూడా వచ్చారు, తన 2 కూతుర్లు అందరూ వచ్చారు. కాకపోతే లోకేష్ బాబు గారు అల్లుడుగా కార్యక్రమంలో కనపడలా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు తీవ్రమైన తుఫాను ప్రభావం ఉంది కాబట్టి ప్రభుత్వ తరపున ప్రతినిధిగా దుర్గేష్ గారు వచ్చారు. కాబట్టి ఏదైనా కానీ బాలకృష్ణ గారిలో కోపము, ఒక ఆవేశము, అభిమానులు కొడతాడు అది ఇదే పరిస్థితి నుంచి ఒక పరిపక్వత చెందిన ఒక హీరోగా మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ అన్ని కార్యక్రమాలు చూస్తూ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మొత్తానికి అది బాలకృష్ణ గారి 50 సంవత్సరాల సినీ ప్రస్థానం కొనసాగినటువంటి సందర్భంగా, 50 సంవత్సరాల పాటుగా కొనసాగినటువంటి సందర్భంగా వజ్రోత్సవ కార్యక్రమంలో సినిమా పెద్దలు, రాజకీయ పెద్దలందరూ కూడా పాల్గొని ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించి బాలకృష్ణ యొక్క సేవలను, ఇండస్ట్రీలో అటు రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులను నెమరు వేసుకొని అందరం ఒకటే, అంతా ఒకటే అనేటువంటి ఒక మెసేజ్ని అయితే ఆ సభ ద్వారా అందరు ఇవ్వడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.